రాజ్యసభలో తెలంగాణ అటు ఆంధ్ర గొంతుకగా మారడం అదృష్టంగా భావిస్తున్నామని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాజ్యసభ సభ్యునిగా కొత్త అనుభూతి కలిగిందన్నారు. ప్రతిపక్షాలు అంతరాయం పెట్టినా అర్థవంతమైన చర్చలు జరిగాయన్నారు. అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంటు భేషజాలు లేకుండా అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణలో కేంద్ర పథకాల పేరు మార్పు, నిధుల మళ్లింపు విషయాలను కూడా పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం వచ్చిందని తెలిపారు. అలాగే విద్యుత్ డిస్కీమ్ సమస్యలు, ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవ్వడం, హెచ్ఎంటీ భూములు అన్యక్రాంతం కావడాన్ని ప్రస్తావించారని తెలిపారు. దారి మళ్ళుతున్నాయి, అమలు నోచుకోకుండా మోదీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాల అమలు అంశంలోనైతే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఆ పథకాల పేర్లు మారుతా ఉన్నాయి, నిధులు గాలి మళ్ళుతా ఉన్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి అనే అంశంలో చక్కగా రాజ్యసభ ద్వారా ప్రస్తావించే అవకాశాలు నాకు రావడము, రాజ్యసభలో తెలంగాణ గొంతు ఇవాళ తెలంగాణ ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రజల అంశాలను కూడా ప్రస్తావించి వారి గొంతుకగా మారడము నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రధానంగా ఈ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పేదల ఇల్లు ఏ రకంగా ఆ నిధులు దారి మళ్ళుతున్నాయి, అమలు నోచుకోకుండా పోతున్న అంశంతో పాటు అదే రకంగా డిస్కమ్స్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బకాయిలు పడి వాటిని నష్టాల ఊబిలోకి నెట్టినటువంటి అంశాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంబంధించిన భూములు హైదరాబాద్ లో చాలా విలువైనటువంటి కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి భూములు ఏ రకంగా అన్యాక్రాంతం అవుతున్నాయి, ప్రజా ఉపయోగం పడేదానికి భావితరాలకు ఉపయోగపడేటువంటి ఈ విలువైన భూములను అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అండదండలతో భూ కబ్జాదారులు ఈ